ఓకే గాయస్, మొత్తానికి వాలంటరీ వ్యవస్థను రద్దు చేయడానికి కూటమి ప్రభుత్వం అయితే అడుగులేస్తుందనేది మొన్న జరిగిన విజయవాడ సమీక్షలోని అర్థం పడుతుందండి. అదేంటంటే అఫీషియల్గా మనకి ఇంకా ఎక్కడ న్యూస్ పేపర్లో రాలేదు, కానీ అయితే సోషల్ మీడియాలో కొంచెం హల్చల్ చేస్తుంది. అదేంటంటే విజయవాడలో జరిగిన ఒక సమీక్షలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఇతరత్ర కూటమి తాలూకా గ్రౌండ్ లెవెల్లో నాయకులు వాళ్ళందరూ కలిసి వాలంటరీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాల్సిన అవసరం చాలానే ఉంది. ఈ వాలంటరీ వ్యవస్థ ఉంటే మాకు కలిగిన అధికారాలు ఏమాత్రము పని చేయకుండా పోతున్నాయి. ప్రజలతో మేము సరిగా ఇది ముందుకి వెళ్ళలేకపోతున్నాం. ప్రజలకి మాకు కనెక్షన్లు తెగిపోతున్నాయి. సో అందుకే వాలంటరీ వ్యవస్థని పూర్తిగా రద్దు చేయాలని మరి ఈ సమీక్షలోనైతే వీలైతే వినతి పత్రాలు అందజేయడం జరిగింది. అసలు సమీక్ష విజయవాడలోని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్లో ఈ సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో మరి నాయకులందరూ వెళ్ళి కొన్ని వినతి పత్రాలు ఇచ్చారు. 16 నిబంధనలు కలిగిన వినతి పత్రం ఇచ్చి వాలంటరీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయండి అనుకుని అయితే వీళ్ళు 16 నిబంధనల తాలూకా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరి తెలిసిందే కదా, మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు. సో ఈ వినతి పత్రాలు అందుకుని వారేం చేస్తారో, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థను ఉంచుతాం అనుకునే మనకి ఎన్నికల్లోని నెగ్గడం జరిగింది. సో ఇప్పుడు ఈ వాలంటరీ వ్యవస్థను రద్దు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. మరి ఏం జరుగుతుందో ఏంటనేది తెలియదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే మనం నమ్మొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఇచ్చిన మాట ఖచ్చితంగా తప్పరు అనిపిస్తుంది. సో వాలంటరీని ఉన్న వాలంటీర్లతోటే సరిపెడతారా, కొత్త వాలంటీర్లను వేస్తారా ఏంటా అనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ మనం కొన్ని రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే ఇన్ని రోజులు అయిపోయింది, ఇంకా కొన్ని రోజులు ఇంకేటన్నా అనేసి అనొచ్చు. బట్ మనకు తప్పదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏంటంటే వాలంటరీ వ్యవస్థను రద్దు చేయాలనే ఉద్దేశంతో చాలా మటుకు ఉంది. అయితే ప్రభుత్వంలో ప్రజల్లో వ్యతిరేకత ఏ మేరకు వస్తుంది అనేది కొన్ని సమీక్షలు చేస్తున్నారు. ఏ విధమైన వృత్తులు ఇవ్వాలి అని చాలా ఉన్నాయి, చాలా ఆలోచనలు ఉన్నాయి. వాలంటరీ వ్యవస్థని రద్దు చేయాలా, అధిక భారం పడిపోతుంది, ఇది అది వగేరా ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి ఏ వర్క్ ఇవ్వాలి ఏంటి అనేది. సో వాటి మీద ఫుల్గా కన్క్లూజన్ ఎవరికీ లేదు. ప్రభుత్వానికి ఫుల్గా కన్క్లూజన్ ఇంకా రాలేదు. ఏం చేయాలో లేదో తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇటువంటి న్యూస్లు మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది. సో ఏదేమైనా సరే వాలంటరీ వ్యవస్థ ఉంటే కొంచెం మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని పథకాలు చాలామందికి తెలియవు. సో ఆ పథకాలు చేయడానికి వాలంటరీ అనేది కొంచెం మంచిదే. వాలంటరీ వ్యవస్థ ఉండాలి. అయితే దీన్ని గత ప్రభుత్వం మనకి సద్వినియోగం చేసుకోలేదు, అంతే. ఓన్లీ కార్యకర్తల్లాగా తీర్చిదిద్దింది. సో ఆ పొరపాటు వీలు చేయకుండా ఆ వాలంటరీ వ్యవస్థను సమర్థంగా వాడుకోవాలని నా అభిప్రాయం. ఇక చూసుకున్నట్లయితే అంతేనండి. మరి ఇంకా చూద్దాం, ఇంకా ఏ విషయాలు వస్తాయో బయటికి, ఏమేమి ఇంకా వినాల్సి వస్తుందో మరి వేచి చూద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా గైస్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, జై హింద్.